అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఆయా దేశాల అధ్యక్షులను కూడా బెదిరించి వారిని హతమార్చి తన పెత్తనాన్ని కొనసాగించలేని దిశగా ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదులు మొట్టమొదటిసారి ప్రపంచాన్ని బెదిరించి తమ అదుపాజ్ఞలకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వెనిజులా అధ్యక్షుడిని నికోలస్ మదురో ఆయన భార్యను కూడా కిడ్నాప్ చేసి అమెరికన్ చట్టాల ప్రకారం వారిని శిక్షిస్తామని చెప్పి ప్రాసిక్యూట్ చేస్తూ ఉన్నారు. ఇరాన్కు సంబంధించిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఆయన భార్యను కూడా హతమార్చారు. అక్కడ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దుర్మార్గంగా సివిలియన్స్ అందరం కూడా పౌరులను చంపుతూ ఉన్నారు. ఒక స్కూల్లో చదువుకునే 168 మంది అమ్మాయిలను కూడా బాంబులు వేసి చంపేశారు. మళ్ళీ ఇప్పుడు క్యూబాను బెదిరిస్తూ ఉన్నారు. క్యూబాలో కూడా ప్రభుత్వాన్ని మారుస్తామని చెప్పి ఇవాళ అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని కూడా బెదిరిస్తూ ఉన్నారు. రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయొద్దని, లేదా కొనుగోలు చేయడానికి మేము పర్మిషన్ ఇస్తామని, ఇవాళ భారతదేశం ఏం చేయాలనో కూడా వారే నిర్ణయిస్తూ ఉన్నారు. పైగా ఇవాళ ట్రంప్ గారు అంటూ ఉన్నారు, నేను మోడీ ఇద్దరు ఒకటే అని చెప్తున్నాడు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పాడు. ట్రంప్ ఎంత దుర్మార్గంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన విధానాలు అనుసరిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా ఒక నియంత మాదిరి నరేంద్ర మోడీ ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఇద్దరు నియంతలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా గళమెత్తాలి. నరేంద్ర మోడీ గారు మాట్లాడలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈ నియంతృత్వ రాజ్యాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించే కార్యక్రమంలో ఇవాళ ప్రజాతంత్ర పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రెండవది ఏమంటే ఇవాళ గ్రామీణ పేద ప్రజలు వెనుకబడిన ప్రాంతాల్లో, కరువు ప్రాంతాల్లో వలసలు ఆపడానికి ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టారో, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీసేసి విబీజీ రామ్జీ పేరుతో ఇవాళ కొత్త చట్టాన్ని తెచ్చారు. ఫలితంగా రాబోయే రోజుల్లో గ్రామీణ పేద ప్రజలు తమ హక్కును కోల్పోతూ ఉన్నారు. కాబట్టి గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ పథకాన్ని ఎక్కడైతే ప్రారంభించారో ఆ పథకం ప్రారంభించిన అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి దగ్గరికి మేము పాదయాత్ర చేపట్టాం. ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టి దీనికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలన్నింటిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభకు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గము. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు అయినటువంటి వేదావతి ప్రాజెక్టుకి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభల పేరుతోన ప్రచార సభల పేరుతో జిల్లాలో పర్యటించినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వేదావతి ప్రాజెక్టుని పూర్తి చేస్తాం, ఈ నియోజకవర్గం ప్రతి ఎకరాకి సాగునీరు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇవాళ 2 సంవత్సరాలు కావస్తా ఉంది అధికారంలోకి వచ్చి. ఆశపడ్డాం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనైనా వేదావతికి నిధులు కేటాయిస్తారని చెప్పి, కానీ ఏమాత్రం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీరు, త్రాగునీరు కావాలంటే ఒక వేదావతి ప్రాజెక్టు ఏకైక సరైనము. అదేవిధంగా జిల్లాలో ఉన్న గుండ్రేవుల, అదేవిధంగా ఆర్డీఎస్ కుడికాలవ, అంద్రి నివాస్ స్థిరీకరణ పనులన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వేదావతి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నిధులు కేటాయింపులు చేయాలనే ఉద్దేశంతోన రేపు ఏప్రిల్ 13వ తేదీ నాడు ఆలూరులోన అన్ని పార్టీలని, ప్రజా సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించి ఒక అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మా పార్టీ జాతీయ కార్యదర్శి గౌరవనీయులు కె రామకృష్ణ గారు కూడా హాజరవుతూ ఉన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా, అన్ని పార్టీల జిల్లా స్థాయి నాయకుల్ని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అన్ని మండలాల మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా సర్పంచుల్ని, వివిధ ప్రజా సంఘాల నాయకులను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. దాని మీద భవిష్యత్తులో
ఆ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకాన్ని కూడగట్టి ఈ ప్రభుత్వం మీద నిధులు కేటాయింపుల కోసం ఒత్తిడి చేయడానికి పూనుకుంటా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.